ఎంత సెప్ట్ కూడా కడుతున్నారు? ఎంటైర్ మండలంలో 442. మరి మార్నింగ్ వచ్చినప్పుడు అప్డేట్ తీసుకుంటుకోవాలి. క్యాబ్ తీసుకున్న ఆఫీసర్లు అందరూ సైలెన్స్ పెట్టుకోండి. ఆఫీసర్ శ్రీనివాస్ గారు చూస్తాను. కాకపోతే ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది కాబట్టి కొత్త అంటే ఉన్నాయి చెట్లు మొత్తం ఎన్ని పెంచిపించినావు నీ నర్సరీలా? ఏ చెట్లు ఎన్ని ఆకడం వస్తుంది. ఇంకో చెట్టు కావాలి. ఇంకో చెట్టు రైట్ 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 సార్. ఉండాలి మరి మేము ఎప్పుడు ఉంటాం. పాకిస్తాన్ అవుతుంది, మీరు ఇండియా చేస్తారు. అప్పుడు గడ్డాల పైసలు పెంచుకోండి. రెడీ రెడీ రైట్ బాబు నువ్వు కొంచెం వెనక బాబు కాకా జరుగు. మంచిగా మొక్కి వేయండి సార్. బుంగడి వాళ్ళని సార్ సార్ మట్టి మట్టి అయ్యాలి. స్వామి మీరు కొద్దిగా బ్యాక్ ఉండండి, వెనక్కి ఉండండి స్వామి. మీరు కుమారి ఫోటో వాడుకుంటే అయిపోతుంది కదా. రైట్ 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 ఆకేసిన చెట్టు అయిపోయింది. చెట్లు ప్లాంటేషన్ గురించి మరియు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరుతున్నాయనే దాన్ని రివ్యూ చేయడం జరిగింది అధికారులు. దానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లో పోయినట్టు ఇక్కడ నుంచి కాంప్లైంట్స్ వచ్చిన ప్రజలు మీరు కూడా చూశారు. అక్కడ ఒక 67 ఏళ్ళ వృద్ధుడు ఏడవటము, అనారోగ్యంతో ఇట్లాంటి సమస్యల మీద పరిశీలన అంటే ఒక రకంగా రివ్యూ చేసి అధికారులకు నిర్దేశం చేయడానికి అర్హులకు మాత్రమే చెందాలి. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఇందిరా మిల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏదైనా సరే అనర్హులకు ఇవ్వద్దని ప్రజలు ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అనర్హులకు ఇచ్చారయ్యా పార్టీల ముసుగులో అని, అధికార పార్టీ ముసుగులో ఈ రకంగా అనర్హులకు ఇచ్చారని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది. ఇంకోసారి జరగకూడదు. ఏదైనా అనర్హులు ఉంటే కూడా మొత్తం అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేపిస్తాము. గౌరవనీయ మంత్రి గారు కూడా రోజు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 100 కూడా రావట్లేదు, లక్షలు కూడా రావట్లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తొందరగా అయ్యేటట్లు వాళ్ళకు ప్రభుత్వం చేయ సహకారాలు కావాలా. ఈ ఇందిరా మిల్లుకి అవసరమైతే ఇంకా ఏదైతే కోటా పెంచి ఏదైతే దక్షిణ తెలంగాణ మంత్రులు ఎట్లా తీసుకుపోతుందో దాంతోపాటు వనం ఎందుకు ఉండాలి, చల్లదనం ఎందుకు ఉండాలి, భవిష్యత్ తరాల గురించి ఒక నిర్దేశం జరిగింది అధికారులకు. రాను రాను ఏదైతే ఈ పర్యావరణం దెబ్బతింటం వల్ల, పచ్చదనం పోవటం వల్ల, అడవి పోవటం వల్ల ఎన్నంటి అనార్థాలు వస్తున్నాయి. రాను రాను 50 డిగ్రీస్ క్రాస్ అయిపోతుంది. ఇంక ఇట్లనే ఉంటే భవిష్యత్తులో 60-65% అయితే పుట్టే పిల్లలు కూడా బతకరు, గర్భాలు కూడా పిండాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన వేయడం జరిగింది. రాను రాను కూడా ప్రజలు కూడా ఒకసారి దయచేసి ముఖ్యంగా అంటే పచ్చదనం ఎందుకు అవసరము, పర్యావరణం ఎందుకు అవసరము, భవిష్యత్తు తరాలకు అవసరం, బంగ్లాలు బంగారం ఉపయోగపడే బిడ్డలకు వాళ్ళకు ఒక చల్లని నీడ, పచ్చడి పర్యావరణము, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలకు అవసరం కాబట్టి అది కాపాడుకోమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాంటి కుల వృత్తులకు ఏమేమి ప్రభుత్వం చేస్తుంది సరైన ఉపయోగించుకోమని గౌడ కులస్తులకు కూడా దయచేసి మీరు దళారుల మాటలు నమ్మకుండా ఏదైతే అల్ఫా జోలం లాంటి ఆ మత్తు పదార్థాలకు కొద్దిగా దూరం ఉండి, ఎందుకంటే మన పిల్లలే అవయవాలన్నీ పాడైపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి.
గౌడ కులస్తులకు కూడా ఏదైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. బాగా భవిష్యత్తులో నిన్ననే కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే గల్ఫ్లో చాలామంది ఈ గుల్ఫారం అనే కళ్ళు ఒక రుగ్మతకు లోనే చాలామంది పిచ్చోళ్ళు అవుతున్నారు. దాన్ని బట్టి దాని పర్యవసనం చెప్పడం జరిగింది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.